జమాతే ఇస్లాం హింద్ మహిళా విభాగం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. నైతికతే నిజమైన స్వేచ్ఛ అని ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా అనంతపురం మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు అంటే 30 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేడు మనం చూస్తూనే ఉన్నాం, మహిళల మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ భయపడటం లేదు. గవర్నమెంట్ కఠినమైన శిక్షలను అమల్లోకి తీసుకురావాలి. వీటికి కారణం మద్యం మత్తులో మానవుడు విచక్షణ నైతికత కోల్పోయి మానవ మృగంలా మారిపోతున్నాడు. మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఆమె ఒక డాక్టర్. స్త్రీని ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేటటువంటి పుణ్యభూమిలో పుట్టి స్త్రీలను ఎంత దారుణంగా ఘోరంగా చంపుతున్నారు. స్వేచ్ఛ అంటే మంచి నడవడికతో ఉండాలి. అంతేకాని స్వేచ్ఛ పేరుతో యువత డ్రగ్స్కు బానిసయ్యి స్వేచ్ఛ పేరుతో సహజీవనం చేయడం, దానివల్ల ఏం కోల్పోతున్నామో యువతకు అర్థం చేసుకోలేకపోతున్నారు. స్వేచ్ఛ ఉండాలి, కానీ మితమీరిన స్వేచ్ఛ ఉండకూడదు. ఎల్లప్పుడూ మనం చేసే పనులలో స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటాం, కానీ మనం చేసే పనులలో నైతికతను మర్చిపోయి స్వేచ్ఛను కోరుకోవడం వల్ల యువత భవిష్యత్తు, రేపటి పౌరుల భవిష్యత్తు నాశనం అవుతుంది. 3వ తరగతి బాలిక మీద 9వ తరగతి చదువుతున్న బాలురు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ బాలురికి ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. ఇవేనా మనం పిల్లలకి నేర్పించేది? నైతికత అంటే ఏమిటి, స్త్రీలను ఎలా గౌరవించాలి, ఇలాంటివి పిల్లలకు నేర్పించాలి. ఆ పాప తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత మిగిలి ఉంటుంది. మహాత్మా గాంధీ స్త్రీలు స్వేచ్ఛగా అర్ధరాత్రి తన గమ్యాన్ని చేరుకుంటారో అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు. కానీ స్త్రీకి నిజమైన స్వాతంత్రం వచ్చిందా? మనల్ని సృష్టించిన దేవుడు పైన ఉన్నాడు, చూస్తున్నాడు అని భయపడేవారు ఇలాంటి తప్పులకు దూరంగా ఉంటారు. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, మహిళలు పనిచేసే ఆఫీసుల్లో వారి మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియకుండా బయటికి రాకుండా మరెన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆడబిడ్డలను మనమే కాపాడుకుందాం. ఇలాంటివి జరగకుండా నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే ఒక ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ ఉద్యమం లక్ష్యం ఏమిటంటే తల్లిదండ్రులకు, ప్రజలకు నైతికత అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి అనే వాటి మీద అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడో జరిగింది మనకెందుకు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి సహకరించాలి. మేము డోర్ టు డోర్, కరపత్రాల ద్వారా, కార్నర్ మీట్, స్కూళ్ళల్లో, కాలేజీల్లో యువతకు తెలియచేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇంత మంచి ఉద్యమానికి మీ అందరి సపోర్టు మాకుంటుందని ఆశిస్తున్నాను.